హాయ్ అండి, నమస్తే. తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మసాలా సాస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. వేసవి తాపాన్ని తగ్గించి దాహాన్ని తీర్చే మసాలా మజ్జిగని చాలా సులభంగా చేసుకోవచ్చు. వేసవి కాలంలో నీళ్లు తాగినా మామూలు మజ్జిగ తాగినా కూడా దాహం అనేది తీరదండి. అలాంటి టైంలో మనం ఈ విధంగా మసాలా మజ్జిగ చేసుకున్నామంటే ఒక్క గ్లాస్ తాగితే చాలు, మనకి దాహం పూర్తిగా తగ్గుతుంది, హాయిగా అనిపిస్తుంది. మసాలా మజ్జిగ ఎలా తయారు చేయాలో చూద్దామండి. మిక్సీ జార్ తీసుకొని ఒక 6 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక్క పచ్చిమిరపకాయ ముక్కలుగా చేసి ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. 4-5 ఆకులు ఫ్రెష్గా ఉండేవి పుదీనా ఆకులు కూడా వేసుకొని ఒక గ్లాసు తీయటి పెరుగు వేసుకోవాలండి, పుల్లగా ఉండేది కాకుండా. 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కొంచెం నీరు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఘాటుగా ఉండే మసాలాలు ఏమీ వేసుకోకుండా ఇలా సింపుల్గా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెరుగుని మనం వడపెట్టుకోవాలి. 1 గ్లాసు పెరుగుతో మనం ఈ విధంగా మజ్జిగ చేసుకున్నామంటే 5గురు తాగొచ్చండి. మామూలు మజ్జిగ అయితే 1 గ్లాస్తో 2-3 అంతకు మించి ఎక్కువ తాగలేము. మనం ఇలా చేసుకుంటే 5గురు తాగొచ్చు, దాహం తీరుతుంది, సేద తీరుతాం అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 4 గ్లాసుల నీళ్ళు అయితే కలిపానండి. ఉప్పు మనం చూసుకొని ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. ఎండలో నుంచి వచ్చిన వారికి కొంచెం నిమ్మరసం కూడా ఇందులో కలిపిచ్చామంటే డీహైడ్రేషన్ కూడా తగ్గుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మజ్జిగ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.